కదా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానొల్లా ఇక నేను వచ్చిన అంటే ఏదో ఒక అద్భుతమైన కళతోని మీ ముంగడికి వస్తాను ఎరికే కదా ఇగో అసొంటి కళనే మీ ముంగడికి తీసుకొని వచ్చిన తెలంగాణలో ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా ఒగ్గు కథకున్న ప్రాధాన్యతే వేరు ఆ గొప్పతనమే వేరు మాటలల్లా అంటే వేరే కళలను చిన్న చూపు చూసినట్టు కాదు ఒగ్గు కథకున్నంత ప్రియారిటీ అంటే ఆ కథకున్న వాల్యూస్ కానీ ఇంకా చెప్పలేను మాటలల్లా ఇప్పుడు ఆ ఒగ్గు కథ కళాకారులు శంకరన్న ఆయన టీం ఉన్నారు కనగర్తికి వచ్చినాం మనము ఇక ఒగ్గు కథ శంకరన్న కథలు ఇన్ననోళ్ళు ఉండరు శంకరన్న టీంను గుర్తుపట్టినోళ్ళు ఉండరు ఇగో ఆ టీం దగ్గరికి మనం వచ్చినాం వాళ్ళందరినీ మాట్లాడదాం మంచి మంచి పాటలు పాడిపించుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా చేరుకున్నారు ఎప్పుడు మొదలు పెట్టిరు గవని ముచ్చట్లు మొదలు పెడదాం అన్నా నమస్తే నమస్తే మీ అందరికి ఒక్కసారి నమస్కారం ఎట్లున్నారు అందరూ కలకలలా ఆడుతుంది ఇవాళ ఒక్కసారి ఫ్రేమ్ కు కల వచ్చినట్టు అయింది అవునా తల్లి అన్న ముదుగాలు మీరు ఒగ్గు కథ ఎట్లయితే స్టార్ట్ చేస్తారో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకంటే ముందుగల్లా ఒకసారి మీ ఆ వాయిద్యాలు ఉన్నాయి కదా ఒకసారి వాయిస్తే అట్లనే ఎట్లా ప్రారంభిస్తారో కూడా అది ఒకసారి చెప్తే మనం ముంగడికి పోదాం ఓకే హరి హరి రఘునందన హరి హరి బ్రహ్మాండ మారుడు ఒక సంచారి మద్దులు మానేళ్ళు మానేటి గడ్డ మరవన్న తల్లి దేపినోడా వీరాంజనేయ బుద్ధి చెప్పిందనా బూరోంచారి వారు పార్వతి 10,000 దండమే స్వామి ఆదేవి దండమా భూదేవి దండమా స్వామి ఆదేవి దండమా భూదేవి దండమా తండ్రి లోకల శంకరోనికెమ దండమా ఇక దండం నారాయణ దాపరమందేమో ఇక తొక్కిన భూదేవత తోడై ఉండాలి మాకు మొక్కిన భూదేవత మోక్షాలు ఇవ్వవు ఇక మొక్కిన భూదేవత మోక్షాలు ఇవ్వవు ఇక మమ్ముల కన్నట్టి మా తల్లికి దండామా మాకు జన్మనిచ్చి నా తండ్రికి దండామా ఇక ఏగడి కంజేరా 10,000 దండామా అమ్మ మోగడి తాళమా 10,000 దండామా అమ్మ డౌరుక నాదమా దండికి దండామా అయ్య గురువు ఎరకల పోషయ్యకు దండామా చలో ఇద్దరు చెప్పిన ఇద్దరాములకు దండామా చలో చలో ఓరి అవ్వలాలే కాలాలా అయ్యో అలకించదాటాలా నేను ఎప్పబోయ్య కాతాలోనా ఓరి ఎన్ని తప్పులున్నా గాని మీరు మన్నించి బ్రోవాలయ్యా నేను గొల్లవన్ని కాదే రాజా నేను ఒగ్గవన్ని కాదే రాజా నేను కాలు గజ్జ కట్టాలేను నేను కథన మందులు కాలేను నేను ఏమి నిలవలే రాజా నేను ఎడ్డి వల్ల ఉన్నాము రాజా ఊరు చెప్పిన వాళ్ళ కింద ఇక నేనెంత రాజా ఏ రాఘవో రామా అయ్యో రామ రామ సీతారామ రామోజ రామ రామ అయ్యో రాఘవ మేలుము రామ రామోజ రామ రామ చలో ఎవరేళ్ళ పట్నం ఇక వారు వెళుతున్నారు ఇక శివుడు ఎలేదున్నది శివనంతుల కోటరా అయ్య పార్వతి ఏరనా అయ్య పంచనానికి రా చలో మావరాలు ఎల్లురా ఇక ఎల్లు ఏలేదున్నది మైసమూరు కొండలు ఇక సరంగుడి ఏరనా ఇక సల్లని అవులాడరా ఇక నరి ఎందేరనా అదే గజనాం పెళ్ళిరా అయ్యో రామ 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 ఇక రాజులమ్మ రాడవేడి ఓ నాయనా నా ఎవరేల పట్టమును ఓ నాయనా చలో చలో ఇక వారు వెళుతున్నారమ్మా ఓ నాయనా ఓరి ఎండుకొండ పడుకొండ ఓ నాయనా రాయలవాడు శంకరుడా ఓ నాయనా నీకు 10,000 వందనాలే ఓ నాయనా అమ్మ
కోరిక ముక్కుల తల్లి ఓ దేవత అమ్మా నా యముల వాడబద్ది పోసు ఓ దేవత మీకు 10,000 వందనాలు ఓ దేవత నైనా ఎవరేల పట్టణనగా వారేలుతున్నారు చూడలేదు శివనందల కోట ఈ విధంగా ప్రారంభించి సూపర్ అన్న అందుకే చెప్పిన ముందుగా ఏమని చెప్పినా ఒగ్గు కథ శంకర్ అన్న అంటేనే ఆ ప్రియారిటీ వేరు ఆ అన్న తెలిసిన విధానం వేరు ఆ రాగంతోనే అందరికి తెలిసిందన్న చాలా అద్భుతం అన్న రైట్ మొత్తం మీద ఈ విధంగా ప్రారంభిస్తారు స్టార్ట్ చేసిన తర్వాత దీని తర్వాత కథ ఏంది ఏం కథ చెప్పమంటారు అది అడుగుతారు కదా అన్న ఒక ప్రశ్న అడుగుతా ఒగ్గు కథకు ప్రియారిటీ పెరిగిందా తగ్గిందా కొంచెం తక్కువనే అయింది ఇక్కడ ప్రజలు చూస్తలేరు ప్రోగ్రాలు నడుస్తున్నాయి కానీ ప్రజలు చూడటానికి వస్తలేరు అట్లా ఆదరణ తగ్గినట్టే అంటే మీకు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కానీ చూడడానికి ఎక్కువ కానీ వాళ్ళు చూడడానికి ఎక్కువ మంది వచ్చినప్పుడే మీకు కొంచెం చెప్పాలనే తపన ఇంత మంచిగా ఇంటూరు అనేది ఏర్పడుతుంది అన్న ఎట్లా వచ్చింది అంటే ఈ వారసత్వమా మీకు ఈ కళ లేదు వారసత్వం కాదు వారసత్వం కాదు అంటే మీ ఓన్ గా స్వయం కృషితో అంటే ఎవరు నేర్పించి మిద్దరాములకు మొదటి శిష్యుడు హనుమాజిపేటలో శ్రీనారాయణ రెడ్డి పుట్టిన ఊర్లే పోచయ్య అని ఉండే ఆయనే మొదటి శిష్యుడు మిద్దరాములకు తన దగ్గర నేను నేర్చుకున్నా తను తీసుకుపోయి మిద్దరాములకు నన్ను పరిచయం చేయడం జరిగింది అట్లాగే నేను ఒగ్గు కథకే అంకితం అయిపోయాను అంటే ఈ ఒగ్గు కథ వైపు ఎట్లా మళ్ళీనవన్నా ఆ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు నేను నేర్చుకోవాలి ఒగ్గు కథ అనేది ఇక్కడ మా యాదవ్ బిడ్డలు నేర్చుకుంటారు అయితే మేము ఇక్కడనే మాకు పైన ఉంటాయి ఇండ్లు వల్లే అక్కడ నేను వినిదాన్ని మనం కూడా చెప్తే బాగుంటుందని దానిలో నేను చెప్పడం జరిగింది ఇక అట్లనే ముందుకు నేను వెళ్ళడం జరిగింది సూపర్ అన్న స్వయం కృషితోని అసలు ఎవ్వరు చేయబట్టకుండా ఇంత మీదకి వచ్చిండ్రు నేనంటే అన్న నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటారా నిజం చెప్తున్నా అనుకుంటారా నాకు తెలియదు నేను ఇంతప్పటి నుంచి మీ కథలు చూసిన అంటే ఆ వినసొంపుగా ఆ రాగం చెప్పేటో అందరు చెప్తారు కానీ ఆ రాగము అత్తుకోవాలి హృదయాలకు అత్తుకోవాలి ఆ విధంగా మీ రాగం అత్తుకుంటది మీ టీం అట్రాక్షన్ అట్లనే ఉంటది మీరు పోయే విధానం కూడా ఆ విధంగానే ఉంటది వీళ్ళు ఒకసారి టీం ని పరిచయం చేయండి జాపా రాజేందర్ తిరుపతి మా అబ్బాయి ప్రశాంత్ మీ అబ్బాయి అవును అబ్బాయిని కూడా ఎంబడేసుకొని పోయి అవును ఎంతవరకు చదువుకున్నాడు ఎంబీఏ మరి ఎంబీఏ చేసి ఇది ఎందుకు పట్టుకున్నావు ఒగ్గు కథ అంటే డాడీ ఒత్తిడి వచ్చిందా లేకపోతే నీ ఇష్టపూర్వకంగా పోయినావా ఎందుకు ఎంబీఏ చేసి కళ వైపు మళ్ళీ హార్ట్ఫుల్ గా చెప్తారు అంటే చదువులు చదివి ఏం లాభం లేదనుకున్నావా లేకపోతే కళ వైపు పోతే కళను బతికించిన వాళ్ళం అవుతాం అనుకున్నావా ఎప్పుడన్నా మెయిన్ స్ట్రీమ్ అంటే డాడీ ప్లేస్ లో వచ్చి పాడినవా ఎప్పుడన్నా ఫీల్డ్లోకి వచ్చి 2 years మొత్తం మీద కొడుకును కూడా అటే తీసుకుపోయినావు శంకరన్న తర్వాత ప్రశాంత్ పేరు ఉంటది అంతే కదన్నా అంటే మిద్దరాములు శిష్యుడు తర్వాత శంకరన్న పేరు ఎత్తినబడుతుందో ప్రశాంత్ పేరు వినబడుతుంది చాలా అద్భుతం అన్న నిజంగా ముందుగా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందే చెప్పినా ఏమని చెప్పినా ఒక కళ వచ్చినట్టు అయింది ఫ్రేమ్ కి అని చెప్పేసి చాలా అద్భుతం మంచిగా ఉన్నదన్న మీ టీం అంతా ఇంకొకరు మిస్ అయింది కదా ఐదుగురు పోతారు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తాయా లేకపోతే వేరే వేరే దూర ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తాయి మాకు నిజామాబాద్ డిస్టిక్ నిర్మల్ ఆదిలాబాద్ మెదక్ వరంగల్ పోతే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇవన్నీ బాగానే జరుగుతాం తెలంగాణ స్టేట్ ఎప్పుడైనా స్టేట్ అవతలకి పోయిండ్రా దాటి స్టేట్ అవతలకి మేము పోవాలి అంటే ఇప్పుడు దాదాపు చాలా మంది కళ ఉంటే పట్టుకొని పోతారు కదా ఇప్పుడు తెలంగాణ అవతరణ ఉత్సవాలని ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా చాలా మంది పట్టుకొని వేయరు కదా మరి మీరు అట్లా పోలేకపోయిండ్రా అటువంటి అవకాశం మాకు ఇప్పటివరకు రాలే కంపల్సరీ వస్తుందన్న రావాలని కోరుకుందాం ఒక పాట పాడుకుందాం అన్న అంటే దీని తర్వాత కథ మొదలు పెడితేనే మీకు ఆ కథ మీదకి వెళ్ళి పోవుడు అలవాటేమో కానీ ఉట్టిగా కూడా పాడడానికి వస్తుంది ఏదన్నా పాట పాడండి అన్న మా కోసం పాట అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం గల్లు 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 గజ్జల బండి వాడు వస్తానంటే నేను ఓతి మూగల బండి గల్లు 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 గజ్జల బండి అరే గల్లు 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 గజ్జల బండి వారు వస్తానంటే నేను ఓతి మూగల బండి ఆడికెళ్ళిగా రాజు ఏడబోతాడో పొడిచేటి పొద్దు ఓలి మెలిగదీయలే గల్లు 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 గజ్జల బండి
అరే గల్లు 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 గజ్జల బండి వారు వస్తానంటే నేను పోతి మూగల బండి వారు వస్తానంటే నేను పోతి మూగల బండి ఇట్లా ఉంటాయి పాటలు అంటే మధ్యలో మధ్యలో అట్లా జానపదాలకు రిలేటెడ్ గా ఒక్క కాడికి వెళ్ళి ఇంకొక కాడికి పోవాలనుకుంటే ఇట్లా ఈ పాటను పెట్టుకొని ఆడికి ఆ వ్యక్తి వెళ్ళిపోతుండు అని మనం ఆ పాట ద్వారా. అంటే అన్న ఈ ఒగ్గు కథ నేర్చుకునే విధానం ఉంటుందా లేకపోతే నోట్ల పాటలు తిరిగిన దాన్ని బట్టి ఆ కథ అల్లుకుంటూ పోతారా? తిరిగిన దాన్ని బట్టి దానికి అవగాహన ఎక్కువ అవసరం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ట్యూన్ ఉండాలి. ట్యూన్ లేకపోతే ఒగ్గు కథ చాలా కష్టం అవుతుంది. 9 గంటల నుంచి 3 గంటల దాకా దానికి నాన్ స్టాప్ లేకుండా మొత్తం పాడాలి నిలబడంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు పాడగలుగుతారు. ఈ గొంతు బొంగకుండా ఎటువంటి సమస్యలు రాకుండా అదే ఇప్పుడు నేను ఒక గంట పొద్దుగాల రోజు ఒక గంట వరితే నేను అది పోతుంది అన్న కూల పడిపోతే ఏమైనా సీక్రెట్ ఉంటుంది చెప్పరా? ఏం సీక్రెట్ ఉండదు అక్క, అది మనకు భగవంతుడు ఇచ్చిన వరం ఒకటి, సీక్రెట్ ఏం లేదన్న. గొంతు ఒకటి వరం, ముఖం ఒకటి వరం, అంతే కదా అన్న? ఎప్పుడన్నా చెప్పిర్రా ఎవరన్నా? నేను వచ్చిన కాడ నుంచి ఒర్రేదే ఒరుతున్నా ఊకే చెప్పిర్రా అన్న? చాలా మంది అంటారు, చాలా మంది అంటారు. ఆ కష్టం ఉన్నా కూడా బయట పడది ఆ కష్టము. ఒక కామెడీ ఫేస్ అంటే అట్లా అంటున్నాను తప్పు, ఒక నవ్వించడం అనేది ఒక అదృష్టం. ఈ రోజులల్లా నవ్వు కొనుక్కున్న దొరుకుతుంది, కొనుక్కుంటే దొరుకుతుంది అన్న. ఇప్పుడు వేలు లక్షలు ఖర్చు పెట్టి అది పోతారు, ఫ్రేమ్ మీద అది పెడతారు, అయినా నవ్వురా. కానీ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది. మనకి ఎంత బాధ ఉన్నా మనం చేసే పని అది కాబట్టి వాళ్ళకి అట్లే అలవాటు అయిపోయింది. మనకి ఇంటికాడ ఎంత బాధ ఉన్నా, మన లోపల ఎంత బాధ ఉన్నా, ఎదుటి వ్యక్తులను నవ్వించడం, వాళ్ళను బాధ ఉంటే బాధ పెట్టడం, బాధలో ఉన్న హాస్యం అయితే దాన్ని బాధ పెట్టి వాళ్ళను ఉత్సాహపరచడం మన వంతు. అది 1994. 94లో మొదలు పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా. అప్పటి లగ్గమైందా? కాలేదు. లగ్గం కానప్పటి నుంచి మొదలు పెట్టి. మరి ఒకవైపు ఒగ్గు కథలు, ఒకవైపు ఫ్యామిలీ. మామూలుగా కథలు అంటే తెలంగాణకు ఉంటాయి. మీరు ఇప్పుడు ఇప్పుడు నిజామాబాద్ లో ప్రోగ్రామ్ వచ్చింది, ఇడియల పొద్దుగల 10కి బయలుదేరాలి. ఈ 10 నుంచి మళ్ళీ మీరు వచ్చే వరకు రేపు తెల్లారి 10 అవుతుంది. మరి ఇంటికాడ సిచ్యువేషన్స్, పరిస్థితులు అవన్నీ ఎట్లా అడ్జస్ట్, రెండు ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగింది? ఇక అవన్నీ అప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడంటే మాకు చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చూసుకుంటుండే. కానీ అప్పుడు అట్లనే అప్పుడు ఇంకా ఇప్పుడు అంటే బండ్లు కార్లు పోతున్నాం, కానీ అప్పుడు సైకిల్ మీద పోయినాం. మేము సైకిల్ మీద పోయి చెప్పినాం మళ్ళీ ఇక్కడికి పనికి అందాలి, అట్లా పని చేసుకుంటూ ఆ కళను కాపాడుతూ జీవనం గడుపుకున్నాం. జీవన విధానం కొనసాగించింది. నమస్కారం అక్క, నా పేరు రాజేందర్. ఏం చేస్తారు? కథలతో పాటు వ్యవసాయం. ప్రోగ్రామ్ దాదాపు ఉంటాయి, 90% ఉంటాయి రెగ్యులర్ గా. అంటే ఇది మొదలు పెట్టిన కాడ నుంచి మీ గెటప్ ఇట్లనేనా? ఇట్లనే. అంటే ఇంట్లో ఒప్పుకున్నారా? ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నారా? నాకైతే ఇప్పటి వరకు అయితే ఏం కాలే. అంటే అట్లా ఎందుకు వేస్తావు, అది ఆ గెటప్ ఎందుకు వేస్తావు? ఎవరేమనలే. అంటే కొందరు కొన్ని అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, అట్లా మీకు ఏమైనా ఫేస్ అయినాయా అని నేను అడుగుతాను. ఇప్పటి వరకు అయితే నా వరకు కాలేదు. మీరు ఎప్పుడు మొదలు పెట్టిండ్రు? నేను 2014లో. ఎవరు నేర్పించింది? ఈయననే. స్టార్టింగ్ నుంచి. ఓకేనా, సంతోషం. ఇంట్లో అంతా ఓకేనా? ఓకే అక్క. అంటే ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వ్యవసాయం అటు వ్యవసాయం చేసుకోవాలి. దాదాపు నాకు తెలిసి మిడిల్ క్లాస్ కుటుంబాలే. ఎందరండి పిల్లలు? నాకు ఒక కొడుకు అంతే. సరే అన్న, అన్న దగ్గరికి పోదా. అన్న నమస్తే అన్న, ఏం పేరు? తిరుపతి. ఎప్పటి నుంచి మొదలు పెట్టింది మీరు? 10 నుంచి మొదలు పెట్టారు. 10 నుంచి ఇదే టీం? మామతోటే. మామ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పంగా వినడం విని వాళ్ళతో మెల్లమెల్ల బ్యాచ్ లేకుండా కానీ ఎక్కడో ఏడిపోయారు. ఫారెన్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ నైట్ పోయి అక్కడ చూసి ఇట్లా ఇంట్రెస్ట్ అన్నది దాని మీద పెట్టి వెనక కోరస్ లాగా పోయి చిన్న బాబా అని ఉండే ఆయన పరిస్థితి వీళ్ళ బ్యాచ్ అప్పుడు ఆ టర్మ్లో. ఆ తర్వాత వాళ్ళు చెప్తే అదే మనకి ఇట్లా నేర్చుకొని అదే దీని మీద వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద 2010 నుంచి ఇటే కంటిన్యూ. శంకరన్న దాదాపు ఎంతమందిని తయారు చేసినావు ఇట్లాంటి వాళ్ళని? చాలా మంది నా దగ్గరికి వస్తూ పోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ సమాజం ఎట్లుందంటే కమర్షియల్ లెక్క ఉంది. ఇవాళ వచ్చి కొంచెం ఎదుగుదల కాగానే వాళ్ళు కూడా కొంచెం చెప్పచ్చే లెక్కలు ఉన్నప్పుడు మనతో అంటే దాటిపోతారు. ఇక రెక్కలు వచ్చిన పక్షి లేచిపోతున్నట్టు వాళ్ళు కూడా సొంతం టీం పెట్టుకొని అట్లా చెప్తారు. అట్లా సంతోషం కదా శంకరన్న, మనం సంతోషపడాలి. పేరు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు కదా, అలా చెప్పారు కాబట్టి మనకు బాధ. అట్లా అంటే ఇప్పుడు మాకు మిద్దరా ఉన్నాడు, ఆయన పేరు చెప్తున్నాం. గురువు పేరు కలిపితే ఏమైనా చిన్నతనం అవుతుందా? మా గురువు ఎరకలు పోసేయా,
మా మొదటి శిష్యుడు మిద్దరాములకు ఆయన పేరు నేను వాడుకుంటా, ఆయన పెట్టిన భిక్షనే కదా మా గురువు. అట్లా చెప్పాలా, వాళ్ళు కూడా చెప్పలేరు అట్లా. నువ్వు ప్రశాంత్ ఎంబీఏ చేసినావు, ఒగ్గు కథ దిక్కు వచ్చినావు అంటే 2 ఏళ్ళు అవుతుందా? నేర్చుకుంటున్నావా మరి? లగ్గమైందా? మొత్తం మీద ఇట్లా నడుస్తుంది మీ బండి. నడుస్తుంది అన్న. ఎప్పుడు ఉంటాయి కదా నీ ప్రోగ్రామ్స్? మాకు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు వర్షాకాలం కూడా ఉంటాయి. నైట్ వర్షం పడ్డది, వర్షం పడ్డా కానీ మా రేకుల కింద చెప్పాలని నువ్వు రావాలి అంతే. అదే అంతే ఇక ఆ కళను మీరు బతికిచ్చిర్రు, ఆ విధానాన్ని అట్లా తీసుకుపోయారు మీరు అన్నట్టు. అందుకని ఎవరు మర్చిపోరు. నేను అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం రావడానికి కూడా మీ గొంతే కారణం, మీ విధానమే కారణం, అంటే మీ ఫేస్ మూవ్మెంట్సే కారణం. ముందుగల్లా నేను చాలా సందర్భాలు చూసినా, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది ఒగ్గు కథ శంకర్ అని. అయితే అందులో నేను అందరు చూస్తారో చూడరో నాకు తెలియదు, మీ వీడియోలు మీరు చూస్తారో కూడా చూడరో కూడా నాకు తెలియదు. కొంచెం మనసుకు బాధ అయినప్పుడు దాదాపు ఎక్కువ సాడ్ అంటే దినవారం ఈ కార్యక్రమాలలో ఎక్కువ చూసిన నేను. అక్కడ వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ చాలా బాధాకరంగా ఉంటారు. కానీ ఒక్కసారి శంకర్ అన్న జోకు వేల్చిందంటే ఎంత బాధలు ఉన్నోళ్ళైనా అంత నవ్వుతారు, ప్లస్ ఏడిపించే సందర్భాలు కూడా ఉన్నాయి శంకర్ అన్న. సరే అన్న, ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. సరే, మనం సమాజంలో ఈ ఒగ్గు కథ అంటే ఒగ్గు కథను పూర్తి వినయప్పడం మన ధర్మం. ఆ ఒగ్గు కళతో పాటు కొంచెం మార్పు తీసుకురావాలని మన తపన. మన లోపల ఉన్నది వాళ్ళకి చెప్పడం మన ధర్మం. సరే, భార్య అంటే ఎట్లుండాలి, భర్త అంటే ఎట్లుండాలి, తన తండ్రి కొడుకుని ఏ విధంగా అరుచుకోవాలని కొన్ని కాన్సెప్ట్లు వాళ్ళకి చెప్పుట్లా వాళ్ళు నేను అంటే కోరుకున్నట్టు జరుగుతుంది. అట్లా ఈ రోజులలో ఎట్లుందంటే విచ్చలవిడిగా అవుతున్నది, తల్లిని చూడడం లేదు, తండ్రిని చూడడం లేదు. అట్లా అయితే ఒక సందర్భంలో ఈమె ఏమంటదంటే భార్య, నాకు ఈ కోరిక కావాలి లేకపోతే నేను చచ్చిపోతానంటది. నువ్వు ఆ కోరిక నెరవేర్చకపోతే నేను చనిపోతా అంటది. నాకు ఒక ఫలము కావాలి, నాకు బిడ్డను కొడుకో కావాలి, లేకపోతే చనిపోతానంటది. చనిపోతా అంటే తన భర్త చాలా బాధపడుతుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను పుడమిపై బ్రతికి ఉంటాననుకుంటివా దేవి, సత్తానన్న మాట నీ నోటికెట్లచ్చనే దేవి, నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను పుడమిపైన బ్రతికుంటాననుకున్నవా? భర్త చచ్చిపోయిన ఆడవిల్లా పుడమిపైన కొవటింటి కొట్టాలు ఊడిసి బావనింటి బాంచన పని చేసి దంచవో ఇసురవో అడకచ్చి పిల్లలు దాదుకుంటది కన్న తల్లి ఉంటే. కన్న తల్లి కొడుకులు గంజి పోయపోతే నా కొడుకులు గంజి ఓత్తలేరు, నా కోడలు గంజి ఓత్తలేదా అని 4 వాడకట్లు తిరిగి నలుగురికి చెప్పుకుంటే వచ్చిన కోడలను వచ్చిన ప్రజలెక్కడో కోపానికి వస్తారో అని ఆ కోడల్ని అత్తకు గంజి పోసి సాత్తుంటది గాని భార్య చచ్చిన భర్త గట్ల చెప్పుకోడు దేవి. పది మంది కొడుకులుండని 10 మంది బిడ్డలుండని నా కోడలు పిలిచి పిరికడు మెతుకులు ఎప్పుడు పెడతదో అని భార్య చచ్చిన ముసలోడు ఇంటి ముంగడ కూర్చుండి పిల్లి పిల్లోలే కోడలు ముఖము చూస్తుంటాడు. కోడలు గుణవంతురాలైన మామ లేకపోతే మా అత్తమ్మ ఇంటికి రాకపోవు, అత్తమ్మ లేకపోతే నేను చేసుకున్న భర్త ఉట్టకపోవు, భర్త లేకపోతే ఇంటికి యజమానురాలునై నేను రాకపోదని తెలిసిన గుణవంతురాలైతే తన పిల్లలతోటి పాటు తన మామను అవునానం గరుసుకుంటది. కోడల్ని గుణవంతురాలైతే ఒక కోడలుంటదమ్మా, పిల్లలకెట్టుకుంటది, భర్తకెట్టుకుంటది, కడుపు నిండా తింటది, మిగిలింది తీసుకపోయి గటారు మూర్ల వారవోతది తల్లి. గటారు మూర్ల వారయ్యంగా భార్య చచ్చిన ముసలై నాకిట్ల కూకుండి బిడ్డ, 4 కొడుకులు లేరు, 4 గోడన్లు లేరు, ఎవరిన్న పంటు పోదు బిడ్డ. కుడుల వారేసే మెతుకులు నాకు పిరికడి మెతుకులు పెడితే నిమ్ముళ్ళేం పోవున బిడ్డ అని ఏడుస్తుంటాడు. కానీ నా కోడలు పెట్టలేదని రచ్చబండ కాడ ఎవరికి చెప్పుకోడు. కొడుకు పనికో ఇంటికి వచ్చే వరకల్లాకిట్ల తండ్రి కూర్చుంటాడు.
డాడీని భోజనమైందనంగానే కొడుకును చూడంగానే తండ్రి కడుపు వలిగిపోతుంది, కళ్ళ పంటి నీళ్లు గారుతుంటాయి. కళ్ళ నీళ్లు తుడుచుకొని పుట్టడు దుఃఖం ఆపుకొని తినకున్నా తిన్నరా కొడుక అని చెప్పుకుంటాడు. గట్లెందుకు అంటాడు? అట్లా ఎందుకు చెప్పుకుంటాడు? తల్లులాల కోడలు అన్నం పెట్టలేదా అని కొడుకుతోనంటినా కొడుకు ఓయి కోడల మీదకి కోపాని కోతడు కావచ్చు. నువ్వు చేయబట్టి మా ఇద్దరాలు మొగలకు రోజులొల్లి విట్టిస్తుండు మా మామ అని మనసులో పెట్టుకొని రేపు పెట్టే పిరికలు మెతుకులు పెడుతుందో పురాగయ్యగా పెడుతుందో. ఇట్లనన్న తినకున్న తిన్నరా కొడుక అని చెప్పుకుంటే ఈ మాట నా కోడలు చెవుల పడి రేపన్న పిరికడు మెతుకులు యాళ్ళ కావన పంపుతుందా అని తినకున్నా తిన్నా అని చెప్పుతాడు. దేవి మగవాని జీవితమేందో నీకు అర్థము కాదేదే పిచ్చిదా నాడ తల్లి చేతులనే మొగోని జీవితం అంతా. నువ్వు దచ్చినాక బామా నువ్వు దచ్చినాక బామా ఈ రాజ్యం ఎందుకమ్మా నాకు, ఈ దేశం ఎందుకమ్మా నాకు, భయ్య పాడవోకే బామా. దేవి సత్తా అన్న మాట నీ నోటికి ఎప్పుడు వచ్చనో సచ్చే చూపెడతారా ఆడతల్లులు. పురుగుల మందు డబ్బా వాటనే పడతారు, మింగనే మింగుతారు, అంబులెన్స్ రానే ఎత్తారు, దాన్ని వేసుకొని పోతారు, పానం పోనే పోతుంది. మరి మొగోళ్ళు మగవాడు అట్లా కాదు, సత్తరా అని పురుగుల మందు డబ్బా పడతాడు. ఫుల్ బాటలైన మింగుతాడు గాని మందు డబ్బా ముట్టాడు. ఆడవారిది జారుడు గుండె, మగవారిది కట్టుడు గుండె. రాని మాట నన్నగాని పానమటువంటి సోపతి గారికి ముచ్చడి చెప్పాలనిపిస్తుంది. అబ్బో కొంపలు అటకపోతే కట్కన ఆగబడుతుంది మొగోని గుండె. ఆడవిల్లది అట్లా కాదు, చేసుకున్న భార్యనే కదా అని రాత్రి వచ్చో ముచ్చడెత్తుడు. లక్ష్మి గిట్ట జరిగిందని, లక్ష్మి గిట్ట జరిగిందని చెప్తుంటే ఎవలకు చెప్పకు అనే చెప్తాడు భార్య కదా అని. ఇక ఆ లక్ష్మికి పక్క ఇంటిదాన్ని లేపి చెప్పేదాకా నిద్రపోదోయి. సంతాన ఫలం ఎప్పుడన్నవో వరదేవుడు మెచ్చాల వరమోడి గట్టాల, పరదేవుడు మెచ్చాల ఫలమోడి గట్టాలి. తిరుపతి తీరంగమో నంది మానంది కాశీ గయా వెములవాడ అంగలింగ కాలింగ కాంబోజ కారు మాతలలయ రాజ్యాలు తిరిగి సురా 33 కోట్ల దేవాన దేవతలు మెప్పించి సర్వేశ్వరుడు మెచ్చే సంతాన ఫలమోడి గడితే తిరిగి ప్రాణము తోటిద్దరం ఇంటికత్తం. లేకపోతాడు విరవడి సత్తవా అని భార్య భర్తలు సంతాన ఫలానికి పోతున్నారు. ఓ తల్లులా ఇట్లా రెండు వచ్చినాయి. ముందుగా ఏడిపించు, తర్వాత ఎంబటే నవ్వెత్తుకున్నావు. అది శంకరన్నకున్న ప్రాధాన్యత, శంకరన్నకున్న స్పెషాలిటీ కదా అన్న. బాగా పొగుడుతున్నా అన్న, ఉన్న ముచ్చని చెప్తున్నా అన్న. మీరు పొగిడినా ప్రజలు చెప్తారు, అది మా దగ్గర ఏముంటుంది, ప్రజలు చెప్తారు. సూపర్ అన్న, చాలా సంతోషము. మేము ఇంత దూరం వచ్చినాము. నిజంగా ఎప్పుడు ఎక్కడ పోయినా నాకు టీం మొత్తం దొరకలే. ఒక్కళ్ళు కూర్చొని వీళ్ళ టీం కావాలన్నా అనగానే సరే ఒక్క మాటలనే రా అన్నావు. చాలా సంతోషం. దాదాపు ప్రశాంత్ 2 నెలలు అయ్యే, 2 నెలల కిందనే చెప్పిన. కానీ నిన్న ఒక్క మాట అనగానే రా నాకు వీలు కాదు అని చెప్పలేదు. నేను రాత్రి ప్రోగ్రామ్ కూడా పోయి వచ్చిరని తెలుసు నాకు. అంత దూరం పోయి మరి నిద్రలు ఇవన్నీ ఎట్లా ఆపుకుంటారన్నా? అంటే మీరు ఎట్లా పోతారు? బస్సులో పోతారా లేకపోతే ఓన్ వెహికల్ పోతారా? వెహికల్ ఎవరు తోలుతారు? కొడుకు తోలుతారా? పాపం నిద్రకి ఇబ్బంది అవుతుంది. మీ కష్టాలు అంతా ఇంత కాదు, నాకు అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది అన్న. 1994లో మొదలు పెట్టిండ్రు. ఈ సామాజికంగా చైతన్యపరిచే కార్యక్రమాలల్లో ఏమైనా పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమం గానీ ఎప్పుడెప్పుడు ఏమేం ప్రోగ్రామ్స్ చేసిండ్రు? తెలంగాణ ఉద్యమం అప్పుడు వంట వార్పు, అప్పుడు మేము ప్రోగ్రాం బోనం ఎత్తుకొని ప్రతి ఊరు తిరగడం, తెలంగాణ జరుగుతున్న అన్యాయం మనం ఆంధ్రుల దోపిడీకి మనం ఎదురు మాట్లాడడం అవన్నీ చేసినాం. దానికి గవర్నమెంట్ నాకు ఉత్తమ అవార్డు కూడా ఇచ్చింది. అవార్డు ఇచ్చింది. అంటే అప్పుడు ఏ విధంగా వాడేది ఉద్యమంలో?
పాట ఏమైనా యాదుకున్నాయి అన్న ఇక అప్పటి జర తక్కువనా తక్కువ. ఏమన్నా అట్లా యాదుకుంటే 2-3 లైన్లు అట్లా వదలరారు ఇప్పుడు ఇక ఇక అముచ్చట్లు మనకు అద్దు కానీ కొద్దిగా ఏమైనా 2-3 లైన్లు ఉంటాయి ఇబ్బంది అయితే వద్దు ఓకే వదిలిపెట్టుకున్నాం ఎందుకు మనకు పెట్టుకుందామా ఉద్యమం చేసినాం అయిపోయింది మన తెలంగాణ వచ్చింది మనది మనకుంది బాగున్నాం ఇక వాళ్ళను మళ్ళీ మనం ఇప్పుడు అనుడు మంచిది కాదు. ఎట్లాంటి చైతన్య కార్యక్రమాలు చేసిన అంటే చైతన్యం చేసే జన్మభూమి కార్యక్రమం అంటే జన్మభూమి. అప్పుడు జన్మభూమి కార్యక్రమం ఎయిడ్స్ నివారణ వరకట్నం నిషేధం ఇట్లా ఇప్పుడు చాలా చెప్పుకుంటూ పోతే చాలా చేసినాం అప్పుడు. వరకట్నం నిషేధం అప్పుడు ఏమైనా యాదుకుని ఇప్పుడు ఇక ఎప్పటి అన్ని పాతవి అడుగుతున్నాను కాదన్నా అంటే ఇప్పుడు చైతన్యం అవసరం అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చైతన్యం అవసరం అంటే స్త్రీ అనేది చాలా గొప్పది అని వాళ్ళకి ఇప్పుడు నేను వినే చెప్పేది అమ్మతో పోల్చుకోవాలి స్త్రీని అని అంటాను. ఒక భర్త ఏ విధంగా బాధ పెడతాడు కొంతమంది భార్య అంటే ఒక దేవతని చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రివర్స్ అన్న మీ అందరు ఏం చెప్తాండ్రు భార్యలే ఎక్కువ గోస పెడతారు మొగోళ్ళను భర్తలను అని చెప్తాండ్రు. లేదు వాళ్ళు సమాజంలో వాళ్ళు దేవతలే. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ ఉండంగా కూడా ఒక్క తాలికి విలువనిచ్చి తిరుగుతున్నారంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా. అందుకు వాళ్ళకు నేను ఈ ప్రోగ్రామ్ మీద చెప్తా అట్లా ఎట్లా అంటే కట్టుకున్న భర్త ఎంత హింస పెట్టినా తన భర్త మాటలకు భరించగలుగుతుంది. కానీ ఎన్నడన్నా ఒక్కనాడు అవ్వగారింటికి పోయి అడగక ఒక చీర పెట్టు అన్నా అని గిట్ట అననా ఎక్కడిది నీకు అని అన్న బాధ పెట్టనా సారెడు నీళ్ళకెడుతుంది ఆడవిల్ల నన్ను ఈ మాట అంటవా అన్నా అని 6 సంవత్సరాలు కానీ అవ్వగారింటి అడుగు పెట్టది. కానీ తన భర్త చూడు ఎన్ని మాటలన్నా కొట్టినా తిట్టినా భరించుకొని ఆ ఇంటి లోపల పడి ఉంటుంది. ఎందుకంటే ఆ 3 ముళ్ళ బంధముల అంత విలువ ఉన్నది. మరి చిన్ననాటి నుంచి అన్న దాదాలే సవరించాలి కోరుకున్న బట్టలు కోరుకున్న సొమ్ములు అడిగినంత వరకట్నం ఇవ్వాలి తన భర్తను చూసి ఆ చెల్లెను లగ్గం వేయాలి. కానీ అన్నగాడు ఒక్క మాట అంటే పడది. కానీ భర్త ఎన్ని మాటలన్నా పడుతుందంటే 3 ముళ్ళ బంధముల గంత విలువ ఉన్నది ఓ తల్లులారా. కట్టిన పురుషుందు గొప్పతనము కాదు తల వంచి కట్టించుకున్న స్త్రీలదే గొప్పతనం. ఇంత గోగులు మ్యాప్ తిరగంగా కంప్యూటర్ కాలముల తాలికి విలువనిచ్చి తిరుగుతున్నారంటే మగవాడు అనేది వా తల్లులకు చేతులెత్తి మొక్కవలసిందేనే నా తల్లులారా. అందుకే తెలిసిన గుణవంతుడైతే భార్యలోన దేవతను దోచి చేతులెత్తి మొక్కుతుంటాడు. తెలువని మూర్ఖుడే భార్యను గుద్దుకుంటాడు. కానీ ఆడతల్లి గప్పుడు తల్లి అది కచ్చి ఏడుతా ఉంటది. అమ్మా కంటివి దారవోత్తివి యముని చేతులకి ఇచ్చినట్టిత్తివా అని ఆడివిల్లు ఏడుతుంటది. ఏడుతుంటే పక్క పొంటి తల్లికి మనసున పట్టది. ఏడవకు బిడ్డ నీ రాత గంతుంది ఏడవకు బిడ్డ ఆడత్తే మళ్ళా గుద్దుతాడే కొడుకు గుణమే గంట తీ బిడ్డ ఏడవకు అని అంటే తల్లి ఏమంటది కొట్టిన దానికి ఏడతలేను మరి ఎందుకు ఏడుతున్నావు ఇంకా రాపాయ బుక్కడి తినపాయ నా భర్త అంటది. అంత కొట్టిన భర్త మీద ప్రేమ ఉంటది తల్లికి. భార్యను కొట్టిన మగవానికి మనసున పట్టది. ఒక్కడు ఒక పక్కోన్ని సోపజోలకపోయి పీకల దాకా మేషెత్తాడు. అందుకే ఆడతల్లికి చేతులెత్తి ముక్కాలేమోగోడైనా నా తలులాల తెలిసిన జ్ఞానుడైతే భార్యను కన్నీరు పెట్టనీయడు కలకలాననీయడు వరకట్టము కూడా అడగడు. అని అట్ట చేతులెత్తి పురుషులు మొక్కుతే మహిళ సంఘాలాగుతాయా ఓయవ్వలారో. మొత్తం మీద ఇప్పుడు మహిళలకు సపోర్ట్ చేసుకుంటా వాడిండ్రు. ఈ మధ్య కాలంలో ఒకటి నేను విన్నా మీ దాంట్లోనే మరి ఇప్పటి ఆడతల్లులు ఎట్లున్నారు అనేది ఒకటి మరి అది కూడా వాడతారా ఒకసారి? ఇప్పటి ఆడతల్లు అంటే కొంతమంది అన్న అందరూ అంటలేము మళ్ళీ మంచిగా ఉండేటోళ్ళ మనోభావాలు దెబ్బతింటే మన సమాజంలో మనము ముషిమబ్బున లేచి ఒక్కొక్కరు పొద్దు ఒడిచేదాకా వండి పొద్దు ఒడిచినాక ఇంత ఎక్కినాక లేచి ఆకిలు ఉడిచి బ్రష్ చేసి మొదలు చాయ్ పెట్టుకొని తాగినాకనే ఈ పని చేస్తుంటారు. అట్లా కాదు ముషిమబ్బున లేసి ముత్యాల సీపిరి కట్టబట్టి అంగి ఆకిలు ఉడిచి సానుపు తల్లి రంగెల్లి ముగ్గులేసి పాసి బోలు తోమి వంటలండి ఆడతల్లి అనేది ఇంట్లో పెట్టాలి. ఎందుకంటే సూర్య కిరణాలు బయటకు వచ్చే వరకల్లా ఏ ఇల్లు శుద్ధిపడి ఉంటుందో ఆ ఇంట్లోని అష్టలక్ష్ములు తిరుగుతుంటాయి. అందుకనే తలులాల మీరందరూ ముషిమబ్బులు లేచి ఊరి ఇట్లా చెప్పడం జరుగుతుంది. కానీ ఈనాటి కాలంలో కిటికీలకెళ్ళి ఎండగొట్టదాకా ముఖం మీద దుప్పట్లయితే తీస్తలేరు.
ఇట్లా చెప్తారు. దానికి తోడు పాట కూడా పాడతారు కదా అన్న. ఏమో పాట పాడతారు. అంటే మామూలుగా నేను ఈ మధ్య కాలంలో ఇన్నదైతే ఇప్పుడు ఆడతల్లులు ఎట్లున్నారంటే తిను తిను అనేది ఒక సందర్భం చూసిన నేను. అంటే మీకు యాదకొత్తలేదు అన్న? అంటే పక్కకు తలలు అన్నం పెట్టి పక్కకు కూర్చొని అయ్యో తిను ముద్ద తిను అని బతిలాడేటప్పుడు. కానీ ఇప్పుడు అట్లా లేరు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. యాదకి లేదేమో. సరే అన్న, యాదకొచ్చినప్పుడు వాడుకుందాం. మొత్తం మీద అన్న ఈ ఒగ్గు కథ ఏంది, కష్టాలు ఇబ్బందులు వదిలేస్తా దీన్ని, ఇంకా నేను పోను ఒగ్గు కథ వైపు, ఉన్నదో అద్దె బిగడో ఈ బిగడో వ్యవసాయం చేసుకొని బతుకుతా అనుకున్న సందర్భాలు ఉన్నాయా ఏమన్నా శంకర్ అన్న? నేను జ్వరం వచ్చినా నేను ప్రోగ్రామ్ చేయగలుగుతాను. నాకు ఎందుకంటే ఆ కళను నమ్ముకొని నేను ఉన్నా కాబట్టి నాకు నా జీవితమే కళ. నాకు జ్వరం వచ్చినా నాకు ఏదైనా నేను ప్రోగ్రామ్ చేయగలుగుతా. అట్లా సందర్భాల జ్వరం వచ్చినప్పుడు నా కాలు విరిగిపోతే నాకు ఇప్పుడు రాడే ఉంది. ఒక 2 నెలలే నేను ఇంట్లో ఉన్నా, రాడు ముఖాల నుంచి కింది దాకా రాడున్నా. ఒక 2 నెలలే ఇంట్లో ఉన్నా, మళ్ళీ అదే రాడుతో ప్రోగ్రామ్ చేస్తుంది. ఇప్పటికీ కళ మీద ఇష్టం, కష్టం. ఒక 2-3 రోజులు ప్రోగ్రామ్ లేకపోతే అంత మనస్సు ఎటో అయిపోతుంది. ఇంత కసిగా ప్రోగ్రామ్ నేర్చుకొని, అంటే ఇంత కళ నేర్చుకొని, అంటే ఆపకుండా ఎక్కడా ఆపకుండా ఇన్నేళ్ల తరబడి చేయడానికి ఏదో ఒకటి ప్రేరేపించుంటది మిమ్మల్ని. ఆ సందర్భం ఏంది అని అడుగుతాను నేను. అప్పటి సంది ఏదో ఒకటి ప్రేరేపించి ఉంటది కంపల్సరీ అని అనుకుంటున్నాను. నాకు జీవనం లేదు, ఎప్పుడు దీంతోనే జీవనం గడిచింది. నాకు వాస్తవంగా చూస్తే నాకు ఏం లేదు. నేనేం చేయాలి, నేనేం పని చేయాలి, మేము జీతం ఉన్నాం, జీతం ఉండి మేము జీవనం గడిపినాం. అట్లా దీన్ని ఎంచుకోవడం జరిగింది. అప్పుడు 250 రూపాయలకు ఒక ప్రోగ్రాం మేము చేసినప్పుడు ఫస్ట్ 250 రూపాయలు అంటే నాకు 5 రూపాయలు వస్తే 5 రోజుల కైకి, 50 రూపాయలు వస్తే 5 రోజుల కైకిలు వస్తున్నాయి. ఇట్లా మనం జీవనం గడుపుకున్నాం, దాని మీద మక్కువ పెంచుకున్నాం. అట్లా మనం పోయిన కాడ కూడా మనం అంత సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పే టీములన్నీ, ఆ టీములన్నీ కూడా అద్భుతంగా చెప్తున్నాం అని మనకు ఇట్లా మార్కులు వేయడం. అట్లనే నేను ముందుకెళ్ళిపోయాను. మా జీవనం నా ఒగ్గు కథతోనే ఇదంతా జీవనం గడుస్తుంది. బతుకుబండి ఇప్పటికి కూడా అట్లా నడుస్తుంది. అమ్మా నాయన కూడా కైకిలే. అంటే అప్పుడు అంట ఏమీ లేకుండే. ఇప్పుడు ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ₹1 ₹2 ఇచ్చిన సందర్భాలు కూడా ఉండే ఫస్ట్ తోలుకపోయినప్పుడు. మరి ఎందుకు బిడ్డ ఈ పని చేసుకుంటే బతుకుతాం, ఎందుకు పోతున్నావు అటు సైడ్ అని అమ్మ నాయన ఎప్పుడన్నా అన్న సందర్భాలు ఉన్నాయా? అవును, అమ్మ నాన్న అన్నారు. నువ్వు అంటే పాత మన వృత్తి కాదు అని చాలా ఫోర్స్ చేసారు. మన వృత్తి కాదు, వద్దు, ఇది ఎందుకు మనకు అవసరం లేదని. అంటే ఊళ్ళల్లో ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇప్పుడు పట్నం పోయి వాళ్ళు ఏ పని చేసినా నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగేటోళ్ళు ఉండరు. కానీ పల్లెలల్లో ఈ సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అది నీ పని కాదు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే సందర్భాలు నువ్వు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? మా అమ్మ డాడీతోనే ఎదుర్కొన్నా. బయట వాళ్ళు అంటే ఇది మాది కళ అనేది కొంచెం, ఇది మాది కళ, ఇది మాది కళ, మీరు చెప్పొద్దు అనే సందర్భాలు కూడా చాలా ఎదుర్కొన్నాను. ఎందుకు చెప్పొద్దు అని నేను క్వశ్చన్ చేసిన. కళ ఎవరి సొత్తు కాదు, ఇది రమ్మంటే రాదు. అట్లా నేర్చుకోవాలంటే చాలామంది ఉంటారు కదా, రమ్మంటే రాదంటే చాలామంది నాకు కొట్టడానికి కూడా వచ్చారు. కొన్ని సందర్భాలలో కొట్టడానికి వచ్చిన అక్కడ ప్రజలు నువ్వెందుకు వాళ్ళని అంటావు, నిలబెట్టి మా ఇష్టపూర్వకంగా చెప్పిస్తున్నావు, నువ్వు అవసరం లేదని చెప్పి అక్కడ నిలబెట్టి నాతోనే ప్రోగ్రాం చేయించిన రోజులు ఉన్నాయి. 1990 జరిగింది. ఇది మీ వృత్తి కాకపోయినప్పటికీ మీరు ఎంచుకునే విధానం నిజంగా గొప్ప అన్న. చాలా సంతోషము, నిజంగా దాన్ని పొగడాల్సిందే. వాళ్ళకి ఎదురుగా నిలబడి మరి పోరాటం చేసి మరి ఈ కళను ఇంత దాకా పట్టుకొని వస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పాట పాడుకుందామన్న. ఏ పాట, ఏ సందర్భాన్ని బట్టి పాడుకుందాం? ఒక రాజు వెళ్ళిపోతుంది కాదు, సరే అన్నది మీరు తర్వాత వాడు. ఇప్పుడు మీరు ఒక దగ్గర కథ చెప్పనికి వెయ్యిండ్రు, అక్కడ బాగా ఏడుస్తా ఉన్నారు, వాళ్ళని నవ్వుపియాలని మీకు అనిపిస్తుంది. ఆ సందర్భంలో ఏ పాట పాడతారు మీరు? అంటే మాట చెప్పే మనం ఆ సందర్భాన్ని బట్టి, వాళ్ళు బాగా ఏడుస్తుంటే కాదు, మనం చెప్పే కథ లోపల ఏడ్చినప్పుడు మనం నవ్వేయగలుగుతాం. కుటుంబ వ్యక్తిని కోల్పోయినప్పుడు ఏడ్చినప్పుడు అంటున్నాను. కుటుంబ వ్యక్తిని ఓదార్చాలి, మనం ఓదార్చి నవ్వించాలి అనేది ఒక డ్యాన్సు లేక ఒక పాటను అట్లా వాడి. అరే సుక్కల్లోన సంద మామ ఒలచ్చ గుమ్మడి సక్కనిగా రాజు ఒలచ్చ గుమ్మడి, సుక్కల్లోన సంద మామ ఒలచ్చ గుమ్మడి సక్కనిగా రాజు ఒలచ్చ గుమ్మడి,
గుప్పిచ్చు గుర్రమాట ఓలచ్చ గుమ్మడి రాజు ఎక్కినాడు ఓలచ్చ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి ఇక మడవ తన్ను తన్నినాడు ఓలచ్చ గుమ్మడి కొరడ దెబ్బ లేపినాడు ఓ నల్ల మామిడి అగదూడండి అవ్వలాల కలాలకు రామజిలకలాల గుప్పిచ్చి రాజు గుర్రం ఎక్కి మడివ తన్నులు అన్ని కొరడ దెబ్బ లేపితే ఈ గోల గుర్రం ఈగిపోతున్న దోమోల గుర్ర ఆకు జల్లు అంటే 60 ఆమడ పోతున్నది కొమ్మ జల్లు అంటే 1 కోటి ఆమడ పోతున్నది మనిషి మాతృడు లేడు మాదండి జంగలి పిట్ట బిర్రు అన్నది పిరికి జంగలి ఘోరారుణ్యమున కూకడ పావులు కూతలు పెడుతున్నాయి మన్నదిన పావులు మాట్లాడుతున్నాయి ముసురీగలు ముసురుతున్నాయి పెద్ద పుల్లకు జంగలి పేరు చెప్పి ఉన్నది జంగలి గుర్తువాడి ఉన్నది రాజువత ఉన్నాడమ్మా ఓలచ్చ గుమ్మడి దొరవత ఉన్నాడమ్మా ఓలల్ల గుమ్మడి వాడవాడలు వెళ్ళినాడు ఓలచ్చ గుమ్మడి వారి మేడలు వెళ్ళినాడు ఓలచ్చ గుమ్మడి ఎక్కడల్ల వేయిన గాని నగాదారిలో ఎక్కడల్ల పోయిన గాని నగాదారిలో అగో గంటెడు ఉతకాలు లేవే నగాదారిలో ఓరి గంటెడు ఉతకాలు లేవే నగాదారిలో ఎక్కడ తిరిగినా పిరికలు నీళ్లు లేకపాయి అడివి ఆరుణ్యం పట్టుకొని తిరుగుతున్నాడు నీళ్లు పట్టుకపోతే నా చెల్ల బ్రతుకుతుంది లేకపోతే నా చెల్ల దత్తదా అని అడవిల పడ్డడమ్మా రాజు అదో రాజు పోతున్నాడమ్మా ఓ నాయనా రాజు అడవిలో పోతుంటే చెట్టు కింద చిన్నారి చెల్లి అన్న ఇంకా రాకపాయని కొండ గదిరి సూచినట్టు చూస్తున్నది మన ఒక్క తల్లి ఇక్కడ పూల అన్నయ్యో 2 చెక్కలవాయి పుట్టినాము అన్నయ్యా ఈ విధంగా అన్నను వదిలిపెట్టి చెల్లెను వదిలిపెట్టి అన్నగాడు నీటికి పోయేటప్పుడు ఇట్లా బాధపడుకుంటా నేను నీళ్ళు తీసుకురాబోదు నా చెల్లె బతికటట్లేదు అని రాజు అడివంత ఆరుణ్యం తిరిగంగా ఇట్లా ఇటువంటి సన్నివేశాలు మళ్ళీ అన్నను చెల్లె యాద్ చేసినట్టు చెల్లె మళ్ళీ అన్నను యాద్ చేసినట్టు అట్లా ఇద్దరు కలిసి మళ్ళా ఎందుకొరకు ఈ జన్మనిచ్చినావు అమ్మ అని మళ్ళీ తల్లిని యాద్ చేసినట్టు ఇట్లా వలపోతా దీన్ని తీసుకుంటాం. స్టార్టింగ్ పాట అనిపిస్తుంది, తర్వాత మనం చెప్పే గాత్రలో బాధాకరం పుడుతుంది. తల్లిని కూడా కొంతమంది ఇప్పుడు అనాథ ఆశ్రయంలో తీసుకుపోయి తల్లిదని అమ్మ గొప్పతనం కూడా ఎంత, అమ్మ ఎలా ఉండాలి, అమ్మ అంటే ఒక దేవత. ఏ విధంగా తల్లి నేను అమ్మని కావాలని తడిబట్ట తానము చేసి 101 పొద్దుండి ఎరకలు వన్లెత్త ఎరకడిగి పిచ్చుకుంటది బవాజి వన్లెత్త భర్తకు తెలవకుంట వేర్లు గట్టి పిచ్చుకునే తల్లులు చాలా మంది ఉంటారు. ఆ పరమాత్ముడు మెచ్చి తల్లికి పలమోడి గట్టెన అప్పుడున్న సంతోషం ఆడతల్లికి ఎప్పుడుండది. రేపో మాపో ప్రసవేదనైనా అయితే అన్న టైము లోపల లేచేంత బిందె నెత్తిపైన ఉంటది. ఎడవిలగాడు ఉంటే సంకల ఉంటాడు, ఎక్కరాని తంతెలెక్కుతుంది, దిగరాని తంతెలు దిగుతుంది. ఒడ్డున్న వరమున్న పైలంగ పొట్టను పట్టుకొని కాపాడుకుంటది తల్లి. నవమాసములు నిండి తల్లి కొట్టుమిట్టులాడుతుంటే 3 కోటి దేవతల భజన ఎత్తది. నేను చచ్చినా పర్వాలేదు, నా గర్భముల కొడుకో బిడ్డనో సావక సల్లగా బయట వడగొట్టి నాకున్నటువంటి ఆయుష్ను పుట్టవయ్య బిడ్డకు వయ్యని కోరుకుంటది కన్న తల్లి. పరమాత్ముడు కన్ను తెరిస్తే జననం, భగవంతుడు కన్ను మూస్తే మరణం. భగవంతుని చూపు వలన తల్లి బిడ్డ క్షేమంగా బయటపడితే తల్లికి తల్లుంటంటది బిడ్డ. మొదలు పెద్ద ప్రాణాన్నిగా పాడండాని సారెడు నీళ్లు తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని గడిగి తలకు తలపాగట్టి చెవుల్ల దూది పెట్టి కంటికి కాటిగా పెట్టి పంటికి దాచన పెట్టి తల్లి నడుమ్మిదికెళ్ళి నీళ్లు పోసి ముత్తెమంత ఓమ ఎల్లి గడ్డను దంచకచ్చి బిడ్డ పచ్చి పేగులు కుదుట పడాలని గర్భానికి అందెత్తురాట నాటి కాలంలో. తర్వాత పిండాన్ని గడిగి బిడ్డ నీకొక్క కొడుకు ఉట్టిండని బిడ్డ పక్కలేసి కన్న తల్లి ఉంటాకిట్లకచ్చి చీపిరి కట్టలు కొడాన్లు యాపాకు దండలు అడ్డమేసి పొత్తులు పెట్టి నాటి కాలముల తెలందాక కోవురము కన్న తల్లి కావలుండు నాట.
ఎందుకంటే పచ్చి బాలంతలింటిలోన ఉంటే బాలగ్రహాలు ఆశపడతాయా అని కొంతమంది ఆ బిడ్డ స్నేహితులు నీ బిడ్డకు బిడ్డ పుట్టిండాటని చూసుటానికి వస్తుంటే ఆకిట్ల కూకున్న కన్న తల్లి మందికి దండం పెడుతుంది నీ బాంచని బిడ్డ నా బిడ్డ కానుపుగాంగ కష్టకాలం ఎక్కువైంది మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడితే నా బిడ్డ పచ్చినెత్తదులుతుంది ఇంకో గంట అయినాక రాపండని వచ్చిన మంది నాకిట్లకేలి అటే మలుపుతుంటది కానీ ఇంట్లో వన్న బాలంతకు తల్లికి నిద్ర పడుతుందా తల్లికి అప్పుడే పుట్టిండు జానడే గుడ్డు తల్లికేం కలిపెట్టనమ్మా కండ ఖర్జూర కన్న జుంటి తేనెల కన్న పాల గోకు కన్న చెరుకు తీపి కన్న కన్న తల్లి కడు ప్రేమ మిన్న కాళ్ళు నొత్తున్నాయి అంటదా కళ్ళు గుంజుతున్నాయి అంటదా నెత్తి నొత్తున్నది అంటదా నా కొడుకు మూతెట్లున్నదో నా కొడుకు ముక్కెట్లున్నదో నా కొడుకు నల్లగున్నడా నా కొడుకు తెల్లగున్నడా అని పచ్చి పేగును నా బట్టి కడుపు కలుముకొని కన్న తల్లి వండుకుంటది ఒళ్ళు లోపలుంటదమ్మ ఎర్రని రక్తాన్ని తెల్లని శనివాల దార చేసి రొమ్ము నోట్ల పెట్టి పాలిచ్చి పెంచుతది కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా సగము కడుపుకు తల్లి తింటది సగము నిద్రకు పడుకుంటది సగం మంచాన్ని కొడుకు ఇడిచి పెడుతుంటది కన్న తల్లి కడుపు నిండా తింటినా మొద్దు నిద్ర నాకెక్కడత్తదో నిద్రతోటి వండుకుంటే కొడుకు చేతి మీద చేతు పడితే తొంటోడైతాడు కాలు మీద కాలు పడితే కుంటోడైతాడు కన్నల్ల వత్తులేసుకొని తెల్లందాక కోవురము కావలి కూకుంటది మగ విలగాడు పుట్టిన గట్టుకు కట్టెలు మోసిన కొడుకు నన్ను దాస్తాడా అని వనిమాడ గట్టిగుండాలని చేతగాకున్న మంచం కింద నూనె పావును పెట్టుకొని తెల్లందాక 100 సార్ల మాడ కంటుతది తల్లి చేసుకున్న భర్త ఇంట్లో అన్ని తీర్ల ఉన్న సంసారమైతే తల్లి ప్రాణము కుదుట పడదాక పనికి ఓదు ఒకవేళ గతి వల్ల సంసారం ఆయన కాల్చేత పిలగాడాయ కూకుండి తింటే చెట్లాగై గుట్టలాగయా అని 21 రోజు కొడుకును అత్తమాముంటే వల్ల చేతులు పెట్టి పచ్చి పేగుల తల్లి బిగ్గర కొంగు నడుము దొట్టుకొని కొంక కొడలు పట్టుకొని అడవికి పనికి పోతది తల్లి 2 మునువులు వట్టి కోత్తది 2 మునువులు వట్టి తవ్వుతది పట్టవగలు నిట్టు ఎండ నట్ట నడి నెత్తి మీద కచ్చి కొడుతుంటే వచ్చిన తల్లులందరికీ సద్ది మీద ప్రాణం ఉంటే పచ్చి బాలంత ప్రాణం ఇంటి కాడుంటది ఇరకబడి ఉరికొచ్చిన వజ్రమాన పైరమాన ముత్యమాని ముద్దు పెట్టుకోన 5 బుక్కల పాలు కుమారునికిత్తది పుట్టిన పసికందుడు జ్ఞానుడై ఏడవకుంట ఊకుంటే కలిపి పిరికడు మెతుకులు తల్లి నోట్లు పెట్టుకుంటది కొడుకేడ్చవరి కాల్చమాయన పనికైన కాడ ముని వెనుక పోతే రేపు అంగలేందని పనికి పిలుస్తారో పిలువరో మంచి నీళ్లు తాగి మనసు నింపుకొని పనికి పోతది తల్లి ఇంత యమచర పడుతుంది కన్న తల్లి మనలగన్నప్పుడు ఒక్కొక్క కొడుకు ఎందుకు ఉడుతాడో నాకు అర్థము కాదు తల్లిదండ్రిని చూడంగానే కందల్లకేలి మెరుగులు దుంకిపిస్తాడు ఎక్కడికేలత్తదో కోడల్ది తల్లిదండ్రి ముసలోళ్ళ ఈ శాతగాక గిట్ల ఇంట్లో ఉంచుతుంటే నీ అవ్వయ్య ఉంచుతున్నారు గిట్ల ఉంచుతే మన ఇంట్లోకి ఎవడన్నత్తడా తల్లిదండ్రి నేర వడగొడితే నేను ఇంట్లుంటా లేపోతవగారింటికి పోతా అంటది కోడల్ది మొన్నొచ్చిన భార్య మాటలు పట్టుకొని తల్లిదండ్రిని ఒర్రంగా గుడిసేసి గుడిసెలా ఉంచుతలేరా కొడుకు తల్లిదండ్రి దండం పెడుతున్న 4 కొడుకులు లేరు కొడుక ఎవలాకిళ్ళ పొంటి ఓవల కొడుక నన్నెక్కడి కొమ్మన్నావు ఇప్పుడేరెందుకు రానేడుతుంటే మీరు దత్తదావురి గాని లేకపోతే నా భార్య అవ్వగారింటి కోతదాట అంటాడు ఇంకా కొంతమంది కొడుకులకు కొడుకులు ఉడితే తిరుపతికొచ్చి గుండు గీకిచ్చుకుంటా అని మొక్కుతారు వారం రోజుల ముందు తయారైతుంది తల్లి అయ్యో నా కొడుకు దేవుణ్ణన్న చూపిస్తాడు కావచ్చు నా పాపపు కళ్ళకు బట్టలు విండి దగ్గర పెట్టుకుంటది ఎవరికన్నా 4 కొత్తలు వడకచ్చి దగ్గర పెట్టుకుంటది కానీ కొడుకేం చేస్తాడు భార్య తల్లిదండ్రిని
భార్య అన్నదమ్ముల దోలుకొని పోతాడు అని నడువంత్రాన్ని దొంగలు ఒడిస్తంప అక్కడ తిరుపతి వెంకన్న పక 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 నవ్వుతాడాట ఏ దేవుడు ఉన్నాడు నచ్చినవు బిడ్డ ఏ దేవుడు నువ్వు పుట్టినాడుని ముడ్డి గడిగిండు ఏ దేవుడు జోలవాడిండు ఏ దేవుడు లాలవోసిండు తెలిసిన కొడుకైతే తెలిసిన కోడళ్ళైతే తల్లిదండ్రిని కూకుండబెట్టి కొడుకు అత్తమామను కూకుండబెట్టి కోడలు తడిబట్ట తానం చేసి వాళ్ళ చుట్టైదు చుట్లు తిరిగి వాళ్ళ పాదాలు గిట్ట పట్టినట్టయితే యావత్ భూ ప్రపంచం మీద ఎన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయో అన్ని గుళ్ళు గోపురాలు తిరిగిన పుణ్యము కొడుకులకు కోడళ్లకు లభ్యమైతది తల్లిదండ్రిని కష్టపెట్టుకుంటా ఏ దేవుని దగ్గరికైనా మోక్షము దొరకది తుదకు అటువంటి కొడుకు సచ్చిన నరకమే పోతాడు గాని స్వర్గం ముట్టడు ఓ తల్లులారా ఏడిపియాలనుకున్నావు అన్న ఇయ్యాల చాలా అద్భుతం అన్న ఇయ్యాల రేపు చూస్తాన్నాం మనం వృద్ధాశ్రమాలు పుట్టగొడుగులు లెక్క ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ మర్చిపోతారు కానీ మీలాంటి వాళ్ళు బయటికి రావాలన్నా ఇట్లాంటి చైతన్యం ఎంత చైతన్యం చేసినా వాళ్ళు మార్పు వస్తలేదు కానీ నాలాంటి వాళ్ళు కొద్ది గొప్ప మారినా కూడా అది మంచిదే కదన్నా వృద్ధాశ్రమాలన్నా వద్దు వద్దు కొన్ని వీడియోలు చూస్తే దుఃఖం ఆగది నా కోడలిది మంచిది కాదు నా కొడుకు మంచోడు కాదు ఇంట్లో ఇడిచిపెట్టి పోయిండ్రు ఏంది మా పరిస్థితి వాళ్ళది కన్నది యాదికి లేదా పెంచింది యాదికి లేదా గొప్ప గొప్ప చదువులు చెప్పించింది యాదికి లేదా అని చెప్పేసి కంటికి 7 దారాలు ఏడుస్తారు వాళ్ళు చాలా బాధ అవుతుంది అన్న మీలాంటి వాళ్ళు ఇట్లాంటివి చెప్పాలి చెప్పి కొద్ది గొప్ప చైతన్యం తీసుకురావాలన్న కంపల్సరీ మీకు ఇంతకుముందు చెప్పిన ఈ కళలో నీకు ఇంత మక్కువ ఎందుకు ఇంకా చెప్పాలని ఎందుకనంటే నేను పోయిన కాడ ఒక్కొక్కరు వృద్ధులు అనేది నాకు చాలా దండం పెట్టిన దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారంటే నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళి మా కోడళ్ళు అయితే ఇప్పుడు చాలా మంచిగా అరుచుకుంటారు బిడ్డ నాకు అదే చాలా ఆనందం అనిపిస్తుంది 1 కోటి రూపాయలు నాకు ఇచ్చినంత సంబరం అనిపిస్తుంది అంటే నా ఒక్క మాటకు వాళ్ళు మారిపోయి ఇట్లా తల్లిదండ్రులను చూసుకుంటారంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అట్లా కొన్ని అక్కల్లా నువ్వు చెప్పినప్పటి నుంచే మా కోడళ్ళు మంచిగా అరుచుకుంటారు మా కొడుకులు కూడా మంచిగా చూసుకుంటారు అనేది నాకు నాతో స్వయంగా అంటారు అట్లా నాకు సంతోషం అనిపిస్తుంది అబ్బా ఇంకా మనం చెప్తే ఇంకా మారగలుగుతారు కావచ్చు మన అంత కృషి మనం చేసుకుంటూ పోవాలి అనేది మనకు తపన అట్లా కళ వరకే చూసుకునేటోళ్ళు ఉన్నారు కానీ కళతోని చైతన్యం తీసుకొస్తాన్న నీ తపనకు దండమన్నా నిజంగా చాలా సంతోషం అన్న ఇప్పుడు ఎవరి దాకా ఏడ్చినాం కదా ఇప్పుడు ఒక నవ్వుకునే పాట పాడుకుందామా నవ్వుకునే పాట ఓకే అక్క రాజేందర్ అన్న అక్క మీరేమైనా పాడతారా పాడతాం అక్క పాడండి ఒక పాట సరే హరి హరి రఘునందనా శ్రీహరి రాఘవులే అయ్యో సీతవర్ధనుండా అక్క భర్త లోగిళ్ళ లోపలికి వచ్చి కడ దర్వాజ లోపల నిలబడతాడు భర్త బయటకు భర్త పాద పూజ సేవ చేసుకుని లోగిల్ని నింపుకుంటానని ఆడవిల్ల ఎట్ట బయలుదేరుతున్న సందర్భంగా నా ఆడవిల్ల సుభద్రదేవే అమ్మా భర్త లోగిళ్ళ లోపలికి వచ్చి ఇక్కడ దర్వాజ లోపల నిలబడి ఉన్నాడవ్వా భర్త బేటి కోతనాన్ని మాసిన బట్టలతోటి పోతే మర్యాద కాదనుకున్నది జాలారు బండ లోపల జలజలకమాడింది తడిబెట స్నానం చేసింది తడి వస్త్రాలు ఇడుచుకున్నది పొడి వస్త్రాలు కట్టుకొని మండొల్ల పట్టు చీరే మడత వీర కట్టింది గుంజుముళ్ళ రైకే గుంజుముడి పెట్టుకున్నది పెసరగాయ బబ్బెల్లో పేనిండా సొమ్ములు నూరగాయ బబ్బెల్లో ఒక్క సొమ్ములు అన్ని సొమ్ములు పెట్టింది హద్దం లోపల చూసి సూత్రసారి పేరు మెడలోన ధరించుకొని నా భర్త బేడికి వెళ్ళిపోతానని శంభుతోని ఉతకల్లు చేతని వల్లి కైవర్తి బొడ్డు మల్లెలు బోసంగి మల్లెలు చేత పట్టుకొని అందుకొరకే అంటారా వలాల భర్తతోటి భాగ్యం అంటారో మొగనితోటి మోక్షం అంటారో పుణ్యం కొద్దే పురుషుడు అంటారో దానం కొద్దే పిల్లలు అంటారా అని తల్లి భర్తున్న బేడికి బయలుపోతున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది సరమ మంగళము రామ సీత రామ రామ సకనగా కన్న తల్లి దైవ రామ సర్వ మంగళం రామ భర్త ఉన్న బేటీ రామ రామ బాలయ్య
బేటికచ్చినది రామ రామ వరమల్లా తిరిగినది దైవ రామ సీత అయ్యా వరమల్లా తిరిగినది రామ రామ వందనాలు వేసినది దైవ రామ చల్లగా వర్ధిల్లు దేవి దీర్ఘ సుమంగళి భవ అయ్య నాదా నా ప్రాణనాదా ఓ నాదా అయ్య ఎన్ని జన్మలను వస్తున్న సుకృత ఫలము గింత మంచి భార్య దొరుకుడు తల్లి బాధమ్ము తీసి ఓ నాదా నా తొడపైన పెట్టరాదే ఓ నాదా తల్లి కూడియ బాధమ్ము గడిగే ఓ దేవుడా తల్లి గుడి సంపకుర్లకైనా దువ్విరాదా తల్లి ఎడమై పాదంబు గడిగే ఎవ్వారు తల్లి ఎడమ సంపకుర్లకైనా దువ్వినాదా చూడు పూర్వకాలంలో కనబడని దేవుడు యాడుంటాడో కాని నిత్యము నా కళ్ళకు కనబడిన నా పతి ప్రత్యక్ష దైవం అని పతి సేవ ప్రతి స్త్రీ ఈ విధంగా చేసిందాట మరి ఇప్పటి నాటువంటి యంగ్ 2024 లేడీస్ అండి ఇక ఇప్పటి మొగోళ్ళ భార్యలు కడుగుతారు బూత్ కడుగుడే నాదా నా ముద్దుల పట్టి మోడో మెచ్చినాను మెచ్చినాను రామ రామ మెచ్చినాను రామ రామ అయ్యో బాబరావు దూరం దూరం దాయి దాయి బాబరావు నీ తిరుమతము తిన్నేట్లవాయనే ఇది అవసరమతము చెల్లవాయనే నీకు సీరియల్ లేకనా చిన్నవై ఉన్నవా నీకు రైకలు లేకనా రంది కొద్ది ఉన్నవా నీకు ఏమి కావాలనే సుభద్ర దేవి సుభద్ర నాదా నువ్వు భార్యవు కాదా నేను కాదన్నా నేను భర్తను కాదా ఇప్పుడు నేను కాదా అచ్చిరాకతలుగా పచ్చి పాదంబులు గడిగితివి పైన చల్లుకున్నావు ఇంతవు తోలుకొచ్చినావు బంగారి కంచం వడినావు దాన్ని నిండా పెట్టినావు కొట్టుడెందుకురా కోతి మొకపోట పల్లెం కడిగినాక ఏం పెడుతావు తెలవదా అన్నం పెట్టిను చుట్టూరుగా శాకాలు పెట్టినట్టు నడవ నల్లటావుల పెరుగు పోసి పక్కకు 10 రకాల పచ్చళ్ళు పెట్టి తిను అని బందుగూకుండి ఏడుతున్నావు గిట్ల ఇంత ఇల్లాలి ఏడువంగా ఏమో గోనికైనా తింటే లోపటి కోతదా ఆడవిల్ల కలుగు ముఖం వేసు ముఖం కొంచెంతనం ఉండకూడదు ఆడవిల్ల ఎప్పుడు నవ్వుకుంటుండాలి ఏ ఇంట్లో ఆడవిల్లలు నవ్వుతారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవత తాండవించుతుంది ఏ ఇంట్లో అలుగు ముఖ పాడలు ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు చేస్తక్కనే ఉంటది ఇక ఒగొగ తల్లి ఉంటది నీ బాంచను ముంటెడు ఎండిపోయిన చేపలు తిన్నాక పిండి మాడు బొక్కం పెడుతూ ఇట్లా ఆ ఇంట్లో ఇనుప గజ్జలవనే కూకుంటది ఇనుప గజ్జలు అంటే ఎవరు జ్యేష్ఠ దేవత ఆడవిల్లల కలుగు ముఖం ఉండకూడదు ఎందుకంటే కష్టం అనేది అందరికి ఉంటది చెట్లకు గుట్టలకు రాదు మనసులే కత్తది మనకి ఎంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని దిగమింగి ఆడతల్లనేది ఇంటి ముంగట నవ్వుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్ములు తాండవిస్తున్నాయి దేవి లగ్గమై గిన్ని రోజులా ఎన్నడన్న ఒక్క మాట అన్ననా నువ్వంటే నేను నవ్వుకుంటా ఒక్క దెబ్బ గిట్ట కొట్టి ఒక్క దెబ్బ గిట్ట కొట్టిన ఒక పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళు నేను తీసుకుపోయి కింద మీద దేవి లగ్గమై గిన్ని రోజులు అలుగు ముఖం పెడితే నాకు అర్థమైతలేదు నీకు ఏమి లేకనమ్మా బామా నీకు ఏమి లేకనమ్మా బామా బతకలిగినది బామా నీకు సీరలు లేకనా బామా అగో చిన్నదైనావే బామా నీకు రైకలు లేకనా బామా ఇక రంది పడ్డవాయే దేవి కోరుకో కంది కట్టె గుమ్ములు కనకమ్మ లక్ష్మిట్ల సంపత్తి అట్ల భాగ్యం 66 రాజ్యాలకు అధిపతి భార్యవై ఉండి అలుగు ముఖం పెడతావు కోరుకో ఏమండి నా బీవండి జాగుందానండి ముగ్గురు కలిసిపోండి ఒకలండి మొత్తం మీద ఇది అన్న మీ కథ ఇరుడు మా అదృష్టం అన్న డైరెక్ట్ నిజంగా చెప్తున్నా డైరెక్ట్ ఇన్ని రోజులు ఫోన్లలోనే చూసిన నేను ఇక్కడ దాకా దాదాపు
దగ్గర చూసుడు ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా హ్యాపీ అన్న. ఎక్కడెక్కడ కష్టాలు ఉండే, గింత దూరం మళ్ళీ గింత దూరంకి వెళ్ళి గింత రాత్రి అయింది మళ్ళీ హైదరాబాద్ ఎట్లా పోవాలని ఆలోచన ఉండే ఇంటర్వ్యూ స్టార్ట్ కాక ముందు. కానీ అదంతా మర్చిపోయినాం. తెల్లారినే మంచిది అనిపిస్తుంది. ఏమైనా పిల్లగాళ్ళు ఎటువంటి భార్యలు కావాలి మీకు? మొత్తం మీద ఇది నవ్విపిచ్చుడే ఏడిపిచ్చుడే అన్న. ఈ రోజులల్లో దాదాపు కొన్ని సందర్భాలు, కొన్ని యాక్సిడెంటల్ కావచ్చు, కొన్ని కావాల్సుకొని తెచ్చుకునే కావచ్చు, నడిమంత్రాన కుటుంబ పెద్దను కోల్పోతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అంటే మామూలుగా కథ ఎండింగ్ లో అట్లాంటి పాటలు పాడతారు మీరు, నేను విన్నాను. ఆ ఒక్క పాట పాడతారా అన్న ఒకసారి? ఓకే. ఒక తండ్రి చనిపోతే కొడుకు నిజంగానే ప్రేమ ఉన్న కొడుకు, తల్లి చనిపోయినా కొడుకు ఏడవడం చాలా బాధాకరం. ఒక మనకు జన్మనిచ్చి మన నేల మీద ఉన్న వాడిని ఆకాశం మీదకి ఎగిసిపోవాలన్న కొడుకు అనేటువంటి తపన కోరుకునే తండ్రిని కోల్పోయినప్పుడు ఆ కొడుకు బాధ చెప్పలేనటువంటి బాధ ఉంటుంది. ఆ తండ్రి కోల్పోయినప్పుడు కన్న తండ్రి లేడా అని కన్న కొడుకు కలకల కలకల కంటతాల పెడుతున్నాడు. ఎక్కడ పోతివి నానా, ఏ రాజ్యాన గూడు కట్టుకుంటివి, మళ్ళీ ఎప్పుడొస్తావు మాట్లాడిపోతావు నాయన్న, నీ మాటలు నాకు దొరకై నానా. ఈడికి నీ చివరి పండు గడుస్తున్నది నాయన్నో. నా కొడుకులు బ్రతకాలని నానా కాయ కష్టము చేసి, రెక్కలు ముక్కలు చేసి, కడుపు చిన్నగా చేసి, కష్టం పెద్దగా చేసి, సాది సవరించి కూర్చుండి తినే సభయాన పెంట మీది కోడి పిల్లను గద్దదన్నకపోయిన విధము వెళ్ళిపోతివా నానా. అయ్యో రామ రామ, అయ్యో రామ రామ, కొడుకు ఉన్న పాలమా ఎవ్వల పేరు చెప్పే బాలే, తన తండ్రి పేరు చెప్పే బాలే, ఏడి మీ తండ్రి ఏడల్లగా నాడు శివ శివనన్నాడేమో, ఇక శివలోక వెళ్ళినాడా, హరహరనన్నాడేమో, ఇక లోక వెళ్ళినాడా. అయ్యో ఓ నానా, నువ్వు గడ్డెడు పోతున్నావో, నా గీడమాని ఇల్లున్నదా, నీకు ఇల్లు వనికి రాలేదా, జాగమనికి రాలేదా, నేనెళ్ళిపోతున్నారా కొడుకో, నేనెళ్ళిపోతున్నారా, ఏడిస్తే నేను రాను, తోడిస్తే నేను రాను, కట్టిన ఇల్లు విడిసి, పెట్టిన పొయ్యి విడిసి, వట్టిగా పోతలేను, కుమ్మరింటి కుండతోడి, సాలింటి బట్టతోడు, డాజేను దప్పల్లరా, సొన్నాయి సొంపుల్లరా, ఎడగట్టి పాడగట్టి పాడల్ల వండగట్టి, నలుగురు ఎత్తుకోనా, 10 మంది మొత్తుకోగా, ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన ఊడల్ల మర్రి కింద నన్నల్ల దించినారా, కాలు మీద వేడి ఉంటే కలవాడి గుంజినారా, ఏలు మీద ముంగం ఉంటే ఎగవాడి గుంజినారా, నేనెళ్ళిపోతాయున్నా నా కొడుక ఎన్ని రోజులున్నా వేరు తప్పది, నూరేళ్ళున్న సాగు తప్పది, కొడుకులాల నేనెళ్ళిపోతున్నాని ఏడ్చినా రాను, తుడిచినా రాను గాని కొడుక ఎడ్డిది మీ తల్లి, మీ తల్లి ఉంటుంది, చేతుల్లో పెట్టినారు, తల్లి ఎడిసినా ఊకుంచి ధైర్యములు మీరల్లా చెప్పరారా కొడుకో. అయ్యో నానా, నీ మాట దొరకవదు, ముచ్చట దొరకవదు, మాటంత ముద్దుగుండే, ముచ్చటంత ముద్దుగుండు, వాడల్ని తలవంగా వాడంత చిన్నవాయే, గలవెల్లి తాళవంగా గలవంత చిన్నవాయే, ఎడిచిన్న నేను రాను, తుడిచిన్న నేను రాను, నేనెళ్ళిపోతాయున్నా, శివుడు పెట్టిండు చెట్టు
యముడు కోసుక పొంగ బాలి ఎవరడ్డవు రారు రా కొడుకో బాల బలి బాలో బాలి నేను పోతున్నానని బాలి బాధలు పెట్టుకోకు బాలి తోడ పుట్టిన చెల్లె బాలి మీ చెల్లె ఉంటున్నది బాలి చేతుల్లో పెట్టినారో బాలి ఏడాదికి ఒక్కసారి బాలి అచ్చబోయే నాయి బిడ్డ బాలి మన ఇంటికి వస్తదేమో బాలి నేను ఉన్నప్పటోలే బాలి బిడ్డను చూసుకోరా బాలి పూలు పెట్టేడు బాలి పచ్చళ్ళ పెట్టి కొడగా బాలి అంతకు ఎల్లపోతే బాలి వంగిరైకి బాలి అంతకు ఎల్లపోతే బాలి వంగి కాళ్ళు కురా బాలి పేదోళ్ళు బావలైనా బాలి పెద్దోడు బావలు రా బాలి నేనెళ్ళిపోతాయురా బాలి శివ శివనన్నడే రామ రామ మామ శివలోక వెళ్ళను రామ రామ వర చందమామ రామ రామ వర సందమామ శివలోకం వెళ్ళిండ రామ రామ వర సందమామ అగో చనిపోయిన తల్లికి స్వర్గలోకం దొరికి మనున్న కొడుకు కలల్ల నీడల్ల గన్నబడని